పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రేపటికి పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం చెందుతుంది. ఎల్లుండి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీలో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎన్డీ ప్రకాష్ జైన్ ప్రకటించారు. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కాంతి ఉన్నారు. కాంతి, ఏపీ రెయిన్ అప్డేట్స్ ఏంటి? శివాని, ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే అల్పపీడనం కారణంగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా రేపటికి పశ్చిమ మధ్య వాయు బంగాళాఖాతంలో వాయుగుండంగా రూపాంతరం చెందుతుంది. ఎల్లుండి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని ప్రభావంతో రాష్ట్రంలో నేడు 1-2 చోట్ల ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తీరం వెంబడి 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. శనివారం వరకు కూడా మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఏదైతే విపత్తు నిర్వహణ సంస్థ ముందుగానే హెచ్చరిక చేసింది. దీంతో పాటుగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కృష్ణా నది, గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఇక్కడ నదీ పరివాహక ప్రాంతాలతో పాటుగా లంక గ్రామాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే చాలా వరకు కూడా ప్రకాశం బ్యారేజ్ దిగువన ఉన్నటువంటి ఏదైతే లంక గ్రామాలన్నీ కూడా పంట పొలాలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి అనే చెప్పాలి. దాదాపుగా 6,75,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరొక వైపు రాష్ట్ర వ్యాప్తంగా వాయుగుండం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖతో పాటుగా విపత్తు నివారణ సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. శివాని, థ్యాంక్ యూ కాంతి.